ఎంత దారుణంగా వేడి ఉందంటే హ్యూమిడిటీ మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. మొత్తం ఎంత దారుణంగా అయిపోయింది. మెయిన్లీ హ్యూమిడిటీ బాగుంది, అసలు భరించలేకుండా ఉంది. ఇక్కడ మెయిన్ ఇదే కదా, ఎన్నిసార్లు చెప్పిన ఇదే ఉంటుంది. ఎన్నిసార్లు కానీ అది అంతే ఇక. ఇప్పుడు ఈ మంత్ మొత్తం ఇట్లానే ఉంటుంది. నెక్స్ట్ మంత్ కొంచెం ఇంకా దారుణంగా ఉంటుంది. అది వెరైటీగా ఉంటుంది. అది మార్నింగ్ అంతా ఉడకపోతుంది, నైట్ అంతా చలి పెడుతుంది. తర్వాత మెల్లగా అక్టోబర్ ఓకే, అక్టోబర్ అంతా చలి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో అంతా అంత చలి అంత ఎక్స్ట్రీమ్గా ఉండదు. బట్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. తలకాయ నొప్పి, సర్దులు, ఫీవర్లు విచిత్రంగా ఉంటుంది. అసలు అది చెప్పుకోవడానికి కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఫీవర్ స్టార్ట్ అవుతుంది, కోల్డ్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత దగ్గు స్టార్ట్ అవుతుంది. దగ్గు స్టార్ట్ అయిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇది వారం రోజులు దాకా కింద మీద అవుతుంది. తర్వాత ఒకరోజు గట్టిగా వస్తుంది. అది మళ్ళీ హాస్పిటల్ పోయి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కొంచెం తగ్గుతుంది. మళ్ళీ అది తిండి తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. మళ్ళీ వారం 2 వారాల దాకా ఎఫెక్ట్ ఉంటుంది. పని సచ్చినట్టు చేయాల్సిందే. ఇక్కడ ఇంటికి లెక్క కాదు, అటు చేయాల్సిందే. ఇటు ఓపిక ఉండదు, విచిత్రంగా ఉంటుంది పొజిషన్. సో ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది, ఇక్కడ ఎత్తలేమా మీరు, నేను ఎత్తలేమా ఏం చేయాలా, ఒక్కడికి అనిపిస్తుందా మీకు, మీరు అడుగు అనిపిస్తుందా అంటే, ఇండియాది వెదర్ సిచ్యువేషన్ వేరు ఉంటుంది, ఇక్కడ సిచ్యువేషన్ వేరు ఉంటుంది. ఇక్కడ ఏ టైంలో అంటే ఇక్కడ ఓకే, మనకంటే అక్కడ 3 సీజన్స్ నడుతాయి కాబట్టి ఓకే. ఇక్కడ ఉండేటి 2 సీజన్లు, ఎండాకాలం, చలికాలం. వర్షాకాలం అనేది ఇప్పుడు వర్షాకాలం అనేది ఎక్కువ ఉండదు. పడుతుంది వర్షం పడదు అని కాదు, కానీ వర్షం పడదు అంటే ఎలా పడుతుంది, పడితే ఒక వారం రోజుల దాకా ఎట్టి పంపుతుంది. అది ఏ టైం కొడుతుందో, ఎప్పుడు కొడుతుందో ఇటు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడనే ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. ఆన్ ది స్పాట్ వల్ల వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. మార్నింగ్ కొడితే ఈవినింగ్ ఉంటుంది, ఈవినింగ్ కొడితే నైట్ ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, హెల్త్ అనేది ఇక ఫీవర్లో రావడం అనేది ఇప్పుడే ఉంటుంది. ఇక ఈ చలికాలం, ఎండాకాలంలో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎండాకాలంలో పెద్ద అంత ఎఫెక్టివ్ అనిపించదు. అంటే ఫీవర్లు వస్తాయి, అంత దారుణంగా ఉండేవి. బట్ ఈ చలికాలంలోనే చాలా దారుణంగా ఉంటుంది. మీకు రోడ్ దొరకలేదురా, ఇట్లకి వెళ్ళొస్తారు. ఆడ క్లోజ్ ఉంటుంది. ఇది నార్మల్గానే వెనక క్లోజ్ రోడ్. అయితే ఇంట్లోకి వెహికల్స్ రాకుండా ఆల్రెడీ అవి పెడతారు. ఏంటి అయినా కూడా వాడు చక్కగా వచ్చింది. వాళ్ళు ఈ మనుషులు బ్రెయిన్ ఉంటుందా ఉండదా అర్థమే. ఆడదాకా ఇక్కడ నుంచి వాడు చూస్తే అర్థమవుతుంది, కనిపిస్తుంది. క్లోజ్ ఉంది కదా రోడ్, క్లోజ్ ఉన్నా కూడా మనకు కనిపిస్తలే. బ్రెయిన్ ఒక్కొక్కరికి యూజ్ కూడా చేయదు.